నాడు ఎదిగిపోయి నేను రాజ్యసభకు పోతానేమోనని మా పార్టీ తరఫున నన్ను నాడు రాజ్యసభకు పంపుతారా లేదంటే అంతర్జాతీయంగా ఏమన్నా రాజారెడ్డిగారేమో లాంటి ఎట్టో తెలియదు. దీని మీద నేను కూడా తెలుగుదేశం వాళ్ళని ఒకరో కోరుకుంటా ఉన్నా నాకు కొద్దిగా రక్షణ కలిపిండి అని. అనుష గారు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామండి. ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే మా బాధ్యత. సింహరాజా గారు మూడు రాజధానులు అన్నారు కదా, ఆ మూడు రాజధానుల్లో కుక్కను కొట్టినట్లు మీ అన్నను కొట్టారు. మళ్ళీ ఆ మూడు రాజధానుల నినాదం ఎత్తుకుంటాడా? అదే విధంగా మీ అన్న అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడు? ఖచ్చితంగా ఈసారి 4 రాజధానులు ఎత్తుకుంటాడు. ఇంకోటి ఇక్కడ అందుకే వెళ్ళాడు ఈరోజు. పులివెందులను ఆదర్శంగా తీసుకోవాలా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా అని చెప్పినాడు. మీకు గుర్తున్నదో లేదో మరి, ఎందుకంటే మీకు గుర్తు ఉన్నదని అనుకుంటా. ఎందుకంటే మీరు వేరే పార్టీ, మేము వేరే పార్టీ, అందులోనూ మా పార్టీలో మా అన్న ఏం చెప్పినా కూడా మాకు బాగా గుర్తుంటాయి. పులివెందులను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు పోవాలా అన్నాడు. ఇప్పుడు మా రాయలసీమలోనే మాకు అన్యాయం జరిగింది. రాయలసీమలోనే ఇప్పుడు అన్న మాది రాయలసీమే, మా రాయలసీమలోనే మాకు అన్యాయం జరిగింది. 20 సంవత్సరాల నుంచి గెలిచినటువంటి సీట్లు కూడా ఇప్పుడు గెలిచినాయి. టీడీపీ గెలిచింది. మరి మా ఊర్లోనే ఇంకా రాజధాని పెట్టుకోకనే కదా ఇప్పుడు మాకు ఇది జరిగింది. పులివెందులు గడ రాజధాని అని ఉంటే పులివెందులు క్లీన్ షిప్ చేసిందేమో. ఓకే, ఆ విధంగా ఇప్పుడు 4 రాజధానులు పులివెందుల్లో కూడా రాజధాని పెడతాము అంటాడు. అన్నప్పుడు ఖచ్చితంగా అబ్బా మనం కూడా రాజధాని ప్రాంతం కదా, మంది కూడా మన భూములు రేట్లు పెరుగుతాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఈసారి రాయలసీమలో కూడా క్లీన్ షిప్ చేసే అవకాశాలు అయితే మాకు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు నిన్న ప్రమాణ స్వీకారం చేయగానే అంత హడావిడిగా బయటకు వచ్చి ఈరోజు పులివెందులు వెళ్ళడానికి కారణం ఏంటి? 5 రోజులు పర్యటన అంట. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి రాసుకున్నాడు. మేము కూడా బ్లూ బుక్లో కొన్ని పేర్లు రాసున్నాం. ఆయన రెడ్ బుక్లో రాసాం, మేము బ్లూ బుక్లో రాసాం. అంటే ఏం రాశారు అని మీరు అడగొచ్చు. అడగకముందే నేను మీకు అవకాశం ఇవ్వటం నేనే చెప్తాను. అంతే కదా. ఏమి రాశారు అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో మాకు ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఏ క్యాండిడేట్ మా దగ్గర ఎంత లెక్క తీసుకొని ఎవరికి ప్రజల్లో ఎందుకు పంచలా, మేము వేంపల్లో తయారు చేసే ముందే మేము బయట నుంచి తెప్పిలా, వేంపల్లో తయారు చేసినటువంటి మద్యాన్ని డంపు చేసి ప్రతి ఒక్క